దేశంలో అన్నీ మారుతున్నాయి కానీ సర్కార్ దవాఖాన్ల తీరైతే మారతలేదుల్లా. లీడర్లకు దగ్గొచ్చినా తుమ్మొచ్చినా ప్రైవేట్ దవాఖాన్లకు పోయి చూపించుకుంటారు. వాళ్ళే ఎట్లా సర్కార్ దవాఖాన్లను ఎక్కిరియబట్టే ఇక వాటిని పట్టించుకునేటోళ్ళు ఎవరు చెప్పుర్రి. ఆగో ఒక్కొక్క బెడ్ మీద 2-3 పేషెంట్లు ఉన్నారు కదా. ఆగో చెరోదిక్కు వండుకుంటే గ్లూకోజులు ఎక్కియబట్టే. ఆగో ఇటు చూడు దవాఖాన నిండా కిటకిట పేషెంట్లే ఉన్నారు పో. పార్వతీపురం మన్యం జిల్లాలున్న సర్కారు ప్రాథమిక హెల్త్ సెంటర్ల పరిస్థితి ఇది. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, సాలూరు మండలాలల్లా చాలా మంది గిరిజనులు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాలతోటి మంచం పడుతున్నారు. ఇప్పుడు వానకాలమే దోమలు గుట్టి పబ్లిక్ మంచం ఎక్కుతున్నారు. వీళ్ళకు మండల కేంద్రంలో ఉన్న ఈ సర్కారు దవాఖాన్లే దిక్కవుతున్నాయి. ఇప్పుడు చాలా మంది జ్వరాలతోటి దవాఖాన్ల తొవ్వదొక్కే వరకు ఇక వచ్చిన వాళ్ళకి సరిపడా బెడ్లు ఉంటలేవు. అయ్యో పాపం అని ఇక సిబ్బంది బెడ్కి 2 వండుకోబెట్టి గ్లూకోజులు ఎక్కిస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. ఇట్లా ఈ దవాఖాన కథ ఇట్లున్నదా. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలున్న సీతపల్లి పిహెచ్సిల చూడురి. కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్లే దిక్కవుతున్నాయి. కనీసం జనరేటర్ అటు ఉంచితే ఇన్వర్టర్లు కూడా లేవు. కరెంటు వచ్చేదాకా గాలిలో దీపం పెట్టినట్టే ఎదురు చూడాలి. వచ్చిన పేషెంట్లను వాపస్ పంపలేక చీకట్లనే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఆ వెలుగులనే వైద్యం చేస్తున్నారు సిబ్బందులు. ఊకూక కరెంటు పోతూనే సారు దవాఖానలో జనరేటర్ పెట్టి రాదురని ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా చెవిన పేరు మారినట్టన్నా ఇతలేదట వాళ్ళకు. ఆంధ్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సారే జర నజరేసి దవాఖాన సౌలతులు పెంచే ఎగరం చేయాలి. అట్లనే ఇక వానాకాలం టైం కాబట్టి ఏజెన్సీ ఏరియాలలో పాడు జ్వరాలతోటి ఎక్కువ మంది మంచం పడతారు కాబట్టి దోమలు విరగకుండా దోమల మందు కొట్టియాలని కోరుతున్నారు ఏజెన్సీ ఏరియా పబ్లిక్.